బ్రిస్బేన్ టెస్ట్ డ్రాగా ముగియడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి 2 టెస్టుల్లో గెలిస్తే భారత్ జట్టు WTC ఫైనల్కు అర్హత సాధిస్తుంది. మెల్బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్తో పాటు జనవరి 3, 7 తేదీల మధ్య సిడ్నీ వేదికగా జరగనున్న చివరి టెస్టులో గెలిస్తే టీమిండియా వరుసగా 3వ సారి WTC ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఈ 2 మ్యాచ్లు గెలిస్తే రోహిత్ సేన PCT 60.53% చేరుకుంటుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా తన తదుపరి సిరీస్లో శ్రీలంకను 2-0తో ఓడించినా సరే ఆ జట్టు PCT 50.02కే పరిమితం అవుతుంది. ఒకవేళ భారత్ కనుక ఒక టెస్టులో గెలిచి మరో టెస్టును డ్రాగా ముగిస్తే PCT 57.02గా ఉంటుంది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్లో ఆసీస్తో 2.0తో గెలిస్తే ఆ జట్టు PCT 58.77 చేరుకుంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 2-1తో తేడాతో గెలిస్తే ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకపై 1-0 కంటే ఎక్కువ తేడాతో గెలవద్దు. లేదంటే సౌత్ ఆఫ్రికాను పాకిస్తాన్ 1-0తో తేడాతో ఓడించాలి. ఒకవేళ BCT 2-2 తేడాతో డ్రాగా ముగిస్తే భారత్ PCT 55.26గా ఉంటుంది. అప్పుడు భారత్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాను శ్రీలంక 1-0తో తేడాతో ఓడించాలి. లేదా సౌత్ ఆఫ్రికాను పాకిస్తాన్ 2-0తో తేడాతో ఓడించాలి. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో 1-1 తేడాతో డ్రాగా ముగిస్తే ఇండియా PCT 53.51గా ఉంటుంది. అప్పుడు పాకిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికాను 2 టెస్టుల్లో ఓడించాలి. లేదంటే శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా 1-0తో గెలవాలి. లేదా ఆ సిరీస్ 0-0తో డ్రాగా ముగియాలి. ఒకవేళ శ్రీలంకతో సిరీస్ని ఆస్ట్రేలియా 0-0తో ముగిస్తే భారత్ ఆసీస్ జట్ల PCT సమానం అవుతుంది. కానీ ఈ సైకిల్లో ఎక్కువ సిరీస్లు గెలిచిన భారత్ ఫైనల్కి అర్హత సాధిస్తుంది.